ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇంజనీర్ గుర్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు టన్నెల్ దగ్గరకు వచ్చారు. పంజాబ్ సరిహద్దు గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్ 20 ఏళ్లుగా రాబిన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జనవరిలో జరిగిన లోడి ఉత్సవాలకు స్వగ్రామం వెళ్లాడు గుర్ప్రీత్. అతని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపాడు. అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి ఇంజనీరు గోపీ సింగ్ కు సంబంధించినటువంటి బంధువు వర్గము ఇక్కడికి చేరుకుంది. వారు 3 రోజులుగా गोपी सिंह को संबंधिंచిన आचूकी కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. शनिवार को ये हादसा हुआ ना, वो सुबह बात हुई उसकी आपसी घरवाली से 6 बजे, तो 8 बजे ये हादसा हो गया. हमको 9-10 बजे हमको मालूम हुआ, इधर से फोन गया कि ये वाला हादसा हो गया. उसके बाद उसका गुरप्रीत का साला इधर आया हुआ था. ये जो पहले जेपी में काम किया था, फिर रोवन में हो गया. तो ये गोपी जो है अपना ऑपरेटर था, मशीन ऑपरेटर था, ऑपरेटरी का काम करता था जी इधर टीएमबी मिशन टीएमबी में. हाँ, तो ये जी चांचा का हादसा हो गया. तो हमारी हाथ जोड़ के बेनती है इधर सरकार को कि जल्दी से जल्दी गोपी होना को बाहर निकाला जाए. आप बोलिए चाचा, कब आए थे आप इधर? आने के बाद किसी को मिले यहाँ के ऑफिसर, क्या बता रहे हैं आप? कंपनी वाले को वही आन के बोला कि यहीं सालों को चले जाना है. कितने साल करे थे आप इधर काम? सर मैं इधर 8 से लेके 9-10 3 साल काम किया इधर गुरप्रीत के साथ. दूसरी साइड में सी पॉइंट में. तो मैंने बोला सर कि अंदर जाने की हम लोगों को परमिशन दी जावे कि खुद जाके देखते हैं भी अंदर क्या चल रहा है. वो बोल रहे हैं कि नहीं अंदर नहीं जाने देंगे, मना कर रहे हैं. సో మొత్తం మీద గురుప్రీత్ సింగ్ ఇతను ఇక్కడ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మొదట జేపీ కంపెనీకి ఇంజనీర్ గా పనిచేశాడు. ప్రస్తుతం మాత్రం రాబిన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే దాదాపు 25 సంవత్సరాలుగా ఈ కంపెనీలతోటే ఇతడు పనిచేస్తున్నాడని చెప్పి వారి బంధువులు చెప్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం నుంచి ఇంత దూరం వచ్చారు. అయితే 25 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గర తల్లి, భార్య, పిల్లలు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా గడిచిన వారం రోజులుగా, అంటే దాదాపు ఇవాటికి 7వ రోజు, వారం రోజులుగా ఏడుస్తూ కూర్చున్నారు. సో వారి బాధ చూడలేక అసలు ఏం జరిగిందో మీకు లోపలికి పోయి మేము చూసొస్తామని చెప్పేసి వారికి ధీమా ఇచ్చి నేను వచ్చాను అని చెప్పేసి వారి బాబాయ్ చెప్తున్నాడు. ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తనని కూడా టన్నెల్లోకి తీసుకెళ్లి అక్కడ పరిస్థితిని చూపిస్తే బాగుండు. తర్వాత మా అబ్బాయికి ఏమైందో కంప్లీట్గా ఒక కన్క్లూజన్ ఇవ్వండి, ఏదైనా సమాచారం చెప్పండి, మా బంధువులకు చెప్పుకుంటామని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.